కాంగ్రెస్లో వైసీపీ విలీనం అని చెప్పి మీరేమైనా ట్రోల్ చేస్తున్నారా? మీ మీద కూడా చాలా అనుమానాలు వస్తున్నాయట. వీళ్ళకి కావాలని చేస్తున్నారు, అది సింహం సింగిల్ ఒక్కరితోనే వెళ్తారు, ఏవైనా జనసేన లాంటి పార్టీలు విలీనం చేస్తే చేసుకుంటే తప్పించి మాకు అవకాశం లేదు. చిన్నప్పటి గారు అని చెప్పారు కదా, మీరు విన్నారు, ఇంక మళ్ళీ నేను చెప్పడం ఏముంది అందులో. ముందుగా మీకు బాలా గారికి, చిన్నపరెడ్డి గారికి, కీర్తన గారికి, 99 వీక్షకులందరికీ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. సార్, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పార్టీ దిక్కుతోచక ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో వారికి వారే చేసుకుంటున్నటువంటి ప్రచారాలు. మాకంత టైం లేదు, రాష్ట్ర అభివృద్ధిలో మేము బిజీగా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ లో విలీనం అవుతుందా, లేదంటే ప్రజాశాంతి పార్టీతో విలీనం అవుతుందా, లేదంటే ఇంకేదైనా చేస్తుందా అనేది మాకు అనవసరమైనటువంటి సబ్జెక్టు. సరే, ఇందాక చిన్నపరెడ్డి గారు మళ్ళీ సింహం సింగిల్ గా వస్తుంది, మా అన్న సింహం, మా అన్న పులివెందుల పులి అంటే ఆయనేమో నేను కాక్రోచ్ని అనుకుంటా కూర్చున్నాడు. మనం చూశారు కదా, నేను కాక్రోచ్ని, ఆంధ్రప్రదేశ్లో నేను ఒక కాక్రోచ్ని అని అన్నాడు ఆయన. సో ఇట్లాంటి విషయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేటటువంటి క్రమంలో అవన్నీ చూసుకోవాలి, కానీ వేరే పార్టీల మీద పడితే ఏమొస్తుందండి? నేను అడిగి చూస్తే వారు ఏ కండిషన్లో ఉన్నారంటే, వారి సోషల్ మీడియా పేజీ ఏదో కండిషన్స్ అండ్ టర్మ్స్ మీట్ ఒక హ్యాక్ అయితే కూడా కూటమి ప్రభుత్వం మీద పడి ఏడుస్తా ఉంటే ఏం చేస్తాం? ఇంకా వారి పార్టీ వారు కాంగ్రెస్ లో విలీనం చేసుకుంటారా, ప్రజాశాంతి పార్టీతో పోటీ పడతారా, లేదంటే సింగిల్ గా పోటీ చేస్తారా అనేది వారిష్టం. ప్రజాశాంతి ఏంటండి? ఒక సీఎం కింద అయినా 150 సీట్లు ఇస్తే ప్రజాశాంతి మీ వరి వెటకారం. ప్రజాశాంతి వెళ్తారు, అది కూడా ఒక పార్టీయే కదా సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాపం కేఏ పాల్ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పండించిన దానికి అంతే కాకపోయినా కాస్త కోస్తో కామెడీ పండిస్తా ఉన్నారు, ఎంటర్టైన్మెంట్ ఇస్తా ఉన్నారు. సో అది కూడా ఒక పార్టీయే కదా, ఎందుకు పోల్చకూడదు? సో ఈ రోజు పార్టీని బలోపేతం చేయాలనే నాయకుడు ఉంటే కార్యకర్తల్లో ఉత్సాహం కనిపిస్తుంది వర్మ గారు. కానీ వైసీపీలో రోజు రోజుకి నాయకులు వలస పెరిగిపోతా ఉన్నాయి. ఇక స్థానిక సంస్థల నుండి రాష్ట్ర స్థాయి నేతల వరకు ప్రత్యామ్నాయ వలసలు మీకు వస్తున్నారా? టీడీపీకి వస్తున్నారా, జనసేనకి వెళ్తున్నారా, బీజేపీకి వెళ్తున్నారా? వాళ్ళ ఇష్టం అండి. వాళ్ళలో కొంతమంది నాయకులు ఉన్నారు, కొంతమంది చేర్చుకోకూడని నాయకులు ఉన్నారు. వాళ్ళు కాంగ్రెస్కి వెళ్తారా, బీజేపీకి వెళ్తారా, లేదంటే జనసేన పార్టీకి వెళ్తారా? ఇప్పుడు సపోజ్ జనసేన పార్టీ చూసుకుంటే గతంలో పొన్నూరు శాసనసభ్యునిగా చేసినటువంటి వ్యక్తి కిలార్ రోసయ్య గారు నన్ను వ్యక్తిగతంగా చాలా ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి. అతను ఇప్పుడు జనసేన పార్టీలో ఉన్నారు. మొన్న ఒకే స్టేజ్ మీద ఆయన్ని చూడాల్సి వచ్చింది.